ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది అంటూ ఏమైనా ఉందా అంటే తల్లిదండ్రుల ప్రేమ. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ మించినది ఇంకేదైనా ఉంటుందా ఈ ప్రపంచంలో? చిన్ని విషయంలో కావేరి, అలాగే బాలరాజు చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందనమాట. దూరంగా ఉన్నా కూడా తన కూతురు విషయంలో ఎంతగా ఆరాటపడుతున్నారో, అలాగే బాలరాజు తల్లి కూతురుని కలపాలని ఎంతగా తపన పడుతున్నాడో మనకి ఈ సీరియల్‌లో చూపిస్తూ ఉన్నారు. చిన్నికి వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టమో, అలాగే కావేరికి తన కూతురంటే ఎంత ఇష్టమో, ఒక తల్లి కూతుర్ల బాండింగ్ కానీ, నాన్న కూతుర్ల బాండింగ్ కానీ మంచిగా చూపిస్తున్నారనమాట. ఇక అసలు విషయానికొస్తే కావేరి చిన్నిని కథలు చెప్పి నిద్రపిచ్చి ముద్దు పెట్టుకొని మరీ వస్తుంది. ఆంటీ ఈరోజు నేను ప్రశాంతంగా నిద్రపోతాను ఆంటీ. నా కూతురిని నిద్రపిచ్చేసొచ్చాను. ఇక నేను ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతాను అని చెప్తూ ఉంటే, ఈ తల్లి కూతుర్లని త్వరగా కలుపు దేవుడా అని భారతి ఆంటీ కూడా దేవుడికి మొక్కుకుంటుంది. మరోవైపు సత్యం చిన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైపోతుందో ఏంటో చిన్ని జీవితం. ఆ టీచర్‌ని అమ్మ అనుకుంటుంది. రేపు ఎన్ని ప్రమాదాలొస్తాయో, ఏమి ఇబ్బందులు కలుగుతాయో అని. అప్పుడే సరళ కూడా వస్తుంది. సరళ వచ్చి ఏంటయ్యా నువ్వు ఇదే ఆలోచనలతో అయిపోతున్నావు. అప్పుడంతా నీ చెల్లెల ఆలోచనలతో మనిషిలాగా లేవు. తాగుడుకి బానిస అయిపోయావు. నేను దారిలో తెచ్చుకునేసరికి నాకు చావు వచ్చినంత పనయింది. ఇప్పుడు మరలా మేనకోడలు గురించి ఆలోచించుకుంటూ ఉన్నావు. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. ఇద్దరు బిడ్డలున్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించు. మరలా నువ్వు దారి తప్పితే తీసుకొచ్చుకోవడం నా వల్ల అయితే కాదు. దానికన్నా నేను చచ్చిపోవడమే బెటరేమో అన్నట్టు మాట్లాడుతుంది. సరళ బాధలో కూడా న్యాయం ఉంది కదా! ఎవరైనా అట్లా ఆలోచించు ఏమైపోతారో అని బెంగ ఉంటుంది కదా! కానీ సత్యం ఆహ్, చిన్ని, కావేరి విషయంలో ఓవర్‌గా థింక్ చేస్తూ ఉంటాడు. పిల్లల విషయంలో అంతగా థింక్ చేస్తున్నట్టు మనకు చూపించరు. అందుకని సరళ కూడా బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ గురించైనా మా గురించేం పట్టించుకోవా అంటూ తన బాధని వెల్లబుచ్చుతుందనమాట. అయితే చిన్ని కావేరి ఫోటో దగ్గర దీపం పెట్టదు. అదేంటమ్మా పెట్టకుండా ఉంటే ఎట్లాగా అని సత్యం అడిగితే, లేదు మావయ్య మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ పీటీ టీచరే మా అమ్మని నాకు బలంగా తెలుసు. నా మనసు నమ్ముతోంది అంటే, మనం నమ్మితే కాదమ్మా ఇప్పుడు ప్రపంచంలో కానీ, ఈ మన ఊర్లో కానీ కావేరి చనిపోయింది. ప్రపంచం దృష్టిలో నిజంగా కావేరి చనిపోయింది. ఇప్పుడు గనక మనం ఉంది అని చెప్తే పోలీసులొచ్చి మరలా అమ్మని తీసుకొనెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా నరకం కదా! చెప్పిన మాట విను అని చెప్పని చిన్నికి సర్ది చెప్పి కావేరి ఫోటో ముందైతే దీపం పెట్టేశాడు. ఆ సీన్ చూసి కావేరి ఒక్కసారిగా కుప్పకూలిపోతుందనమాట. మీ పీటీ టీచర్ అంతటా తనంతట తానే వచ్చి నేనే మీ అమ్మని అని చెప్పేంత వరకు మనం ఇలా చేయక తప్పదు అని సత్యం చిన్నికి చెప్తాడు. ఇక చిన్ని ఇష్టం లేకపోయినా కావేరి ఫోటో ముందు దీపం పెడుతుంది.